హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పబోయే మాట ఇప్పుడు నాదే, ఎవరిది కాదు. నాది, నా ఫోన్ది. నా ఫోన్కు నాకు ఇక కొద్ది రోజులు మాత్రమే ఆయుష్ ఉంది. నా ఫోను ఇంకో నెలను, వారం రోజులు, 15 రోజులు, 3 రోజులు, 4 రోజులు అంతే. ఫోన్ ఖరాబ్ అయింది, వెనక పక్క ఉబ్బింది. ఫ్రెండ్స్, నా ఫోను ఖరాబ్ అవడానికి వస్తుంది. నాకు ఫోన్ చేయరు, ఇప్పుడు నాకు ఫోన్ చేయరు. మీరు చేసుకున్నంత మాకు చేసిరు అనుకో, ఫోన్ ఖరాబ్ నాకు ఎవరు ఫోన్ చేయరు. నేను నీ సిమ్ వాడా, నాకు ఎవరు ఫోన్ చేయరు. ఓకేనా? మళ్ళీ నాకు టచ్ ఫోన్ వచ్చినా కానీ మళ్ళీ సిమ్ వాడతా. అప్పటిదాకా నేను సిమ్ వాడా. ఓకేనా? నా ఫోన్ ఖరాబ్ అయింది, కొత్త ఫోన్ వచ్చాక నేను సిమ్ వాడా, ఏ ఫోన్ వాడా. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే ఇది నన్ను జావదింగుడి, నన్ను ఏమైనా చేసుకోలేని ఇప్పుడు మన ఒక గడియ ఉన్నది. ఇప్పుడు ఏంటి, నేనేమన్నా నా ఫోన్ ఖరానికి ఎవరో ఫోన్ చేస్తారో చూస్తే ఇప్పుడు బాగా ఫోన్ చేస్తారు. అప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో చూస్తా. సరే, నేను ఏమైనా లావటాన్ని ఏమైనా ఫోన్ చేయి, మీట ఉన్నట్టు చేరి నన్ను జావదింగుడి మొత్తం. సరే, ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇది నా బాధ చెప్పిన. నా బాధ తగ్గట్టు ఎవరన్నా ఫలితం చూపిస్తారో చూస్తా. ఆ దేవుడు, పైన దేవుడు చూడాలి. ఆ దేవుడు మరి నాకేం దారి చెప్తారో చూస్తా. ఇంకో ఫోన్ కొనిస్తాను, మరి ఏం చేస్తారో చూస్తా. బాయ్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ వీడియో అనుకుంటున్నా. ఫోన్ మంచిగా ఉంటే ఇట్లనే వారానికి ఒకటి ఇస్తా, నేను వారానికి 2 ఇస్తాను నాకు వీలుంటే అంతే. ఓకేనా? మధ్య సూట్లు ఉంటాయి కదా, అందుకోసమే ఫోన్ ఉన్నా లేకుండా సూట్లో పోతే. కానీ ఫోన్ ఖరాబ్ అయితే నాకు ఫోన్ రాదు, ఎప్పుడైతే తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇతను ఫోన్ లేదనుకోకూడదు. ఫోన్ ఉన్నా లేకుండా మీరు నా మధ్యలో ఉండాలి అంతే. ఫ్రెండ్స్, నేను డెవలప్ అయినా కదా, ఎలా డెవలప్ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఆ ఫోన్ ఉన్నా లేకుండా నన్ను ఎలా డెవలప్మెంట్ చేయాలి మీరు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, రైట్.